హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా, మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా, సో మా కుటుంబం తరపున హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. సో ఎంతో మంది అమరవీరుల త్యాగానికి ప్రతిఫలంగా ఈరోజు మనం జరుపుకుంటున్నాము ఈ స్వాతంత్ర దినోత్సవం అనేది. సో వాళ్ళందరి లైఫ్ సాక్రిఫైస్ చేసిన తర్వాత వచ్చిందే ఈ స్వాతంత్రం అనమాట. ఇప్పుడు మనం జరుపుకునేది 88th స్వాతంత్ర దినోత్సవం. సో అంటే దాన్ని పురస్కరించుకొని మా ఆఫీస్లో కూడా డెకరేషన్ అనేది అయితే స్టార్ట్ చేసామండి. అంటే ఇది బిఫోర్ డే చేసిన వీడియో అనమాట. సో మనకి ఎప్పుడైనా వన్ డే బిఫోరే వీడియో తీసుకుంటాం కదా. నేను ఎగ్జాక్ట్ డే నేను పోస్ట్ చేయలేను కాబట్టి సో ముందు రోజు తీసిన వీడియో ఇది. అండ్ ఇవి వచ్చేసి మా ఆఫీసులో డెకరేషన్కి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయని చెప్పేసి ఇవి ఆర్డర్ చేశాను. ఇది ల్యాంటిన్ టైప్లో ఉన్నాయండి. వీటిని అంటే హ్యాంగ్ చేయాలన్నమాట, అక్కడక్కడ హ్యాంగ్ చేద్దామని చెప్పేసి. అండ్ ఇది ఫ్రంట్ ఆఫీస్ ఉంది కదా మన రిసెప్షన్ దగ్గర, అక్కడ బాగుంటాయని చెప్పేసి డిస్కషన్ చేస్తున్నాము. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మా బిల్మోర్ ఆఫీస్లో సో కొన్ని ఆఫర్స్ కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నాం అనమాట ఇండిపెండెన్స్ డేని పురస్కరించుకొని. అలాగే ఈ మంత్లోనే రాఖీ ఉంది. ఆల్రెడీ మనకి శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఆడవారికి చాలా ప్రత్యేకమైన మంత్ కాబట్టి ఈ మంత్ అంతా కూడా సో మేము కొన్ని ఆఫర్స్ అయితే అనౌన్స్మెంట్ చేస్తున్నామండి. సో దీనికి సంబంధించినవి బిల్మో రియాలిటీ గ్రూప్ ఇన్స్టా పేజ్ ఉంది కదా, సో అందులో డైలీ మేము పోస్టులు అనేవి అయితే పెడుతున్నాము. ఆఫర్స్కి సంబంధించి కూడా అందులో ఉన్నాయి అండ్ పూర్తి వివరాలు కూడా అందులో ఉన్నాయండి. ఇన్స్టా పేజీ ఫాలో అవ్వండి, మీకు డెఫినెట్గా ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. మాకైతే చాలా అంటే చాలా ఎంజాయ్మెంట్గా అందరం మంచిగా ఇక్కడ వర్క్ చేసుకుంటూ అన్ని సెలబ్రేషన్స్ జరుపుకుంటూ ఆఫీసు అంటే అందరం వేణుగారు కానివ్వండి, మేము కానివ్వండి, పిల్లలు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, ఇన్వాల్వ్ అవుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీని కూడా ఎలా మేము హ్యాండిల్ చేసుకుంటూ వస్తున్నాము అనేది సో రెగ్యులర్గా నేను వీడియోస్లో చెప్పాను. ఇంతకుముందు నేను అంటే మా ఆఫీస్ పెట్టక ముందు కూడా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా తెలుసు అనమాట. సో ఇప్పుడు 2 బాధ్యతలు మాకు ఉన్నాయి. అటు పిల్లల్ని చూసుకుంటూ ఇప్పుడు మా ఆఫీస్ మేజర్ మాకు ఇప్పుడు చాలా బాధ్యత పెరిగిందనమాట ఆఫీస్ అనేది. సో ఇదండి. అండ్ ఇంకా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, అసలు డెకరేషన్ ఎలా చేసాము. మా ఆఫీస్ టూర్ తీద్దాము అని చెప్పేసి అనుకున్నాము. ప్రాపర్ టైం కుదరడం లేదు, ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటున్నారు. ఎంటీగా ఉన్నప్పుడు ఒకసారి ఫుల్గా నేను ఆఫీస్ టూర్ అనేది అయితే పెడతాను, తప్పకుండా చూడండి. అలాగే మీరు కూడా ఈ ఇండిపెండెన్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. వీడియో అయితే ఎండ్ వరకు చూసేసేయండి. డెకరేషన్ ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి ఇలా ఓపెన్ చేసి అంటే ఎక్కడెక్కడ ఏవేవి అరేంజ్ చేద్దామనేసి ఒకసారి చూస్తున్నాము. ఇక్కడ వీటిని నేను గ్లూ డాట్స్ వస్తున్నాయి కదండి, ఇప్పుడు ఏంటి అంటే బర్త్డేస్ సెలబ్రేషన్స్ అప్పుడు బెలూన్స్ స్టిక్ చేయడం కోసం అని గ్లూ డాట్స్ వస్తున్నాయి. అవి ఏంటి అంటే గోడలు ఖరాబ్ అవ్వకుండా మంచిగా నీట్గా మళ్ళీ రిమూవ్ చేసుకోవచ్చు. సో అవి నేను తీసుకొచ్చి స్టిక్ చేస్తున్నాను, చూపిస్తున్నాను. ఒకసారి ఎక్కడెక్కడ ఏవేవి పెడితే బాగుంటుంది అనేది ఒకసారి సెట్ చేసి చూపిస్తే వాళ్ళు డెకరేట్ చేస్తామని చెప్పారు. నాకు ఇలా డెకరేట్ చేయడం అంటే చాలా ఇష్టం. వేదార్థి వాళ్ళని కూడా చిన్నప్పటి నుంచి ఏవైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు మంచి కాస్ట్యూమ్స్ అంటే ఈవెంట్కి తగ్గ కాస్ట్యూమ్స్ వేసి రెడీ చేయడము, వాళ్ళని అంటే మేకప్ వేయడము, ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టము. చాలా కలెక్షన్ ఉన్నాయి జస్వికావి, వేదార్థివి. ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి రెడీ అయ్యి వెళ్ళిన గెటప్స్ అన్ని ఫొటోస్ చాలా ఉన్నాయన్నమాట. సో ఇలా చూపిస్తున్నాను ఒకసారి. ఫుల్గా డెకరేట్ అయిన తర్వాత నేను మళ్ళీ కొంచెం వీడియో తీసి అయితే క్లిప్పింగ్ పెడతాను. 15th రోజు డాన్స్ చేసిందనమాట. అండ్ అది ఫ్రంట్ రోలో ఉందన్నమాట, ఆరెంజ్ వైట్, దాని తర్వాత గ్రీన్ కలర్ ఉంటుంది కదా. ఫ్రంట్ రోలో ఆరెంజ్ వాళ్ళు డ్రెస్ కాంబినేషన్ అలానే ఉంది, వైట్ అండ్ ఆరెంజ్ అనమాట. సో ఇప్పుడైతే రెడీ అయ్యి వెళ్ళిపోతుంది క్యూటీ గర్ల్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పు అందరికి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మంచిగా హ్యాపీగా. సో అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇప్పుడు మేము కూడా ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళాలి. ఆల్రెడీ వేణుగారు రెడీ అయిపోయారు. జస్వికాని డ్రాప్ చేసేసి అక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళాలి కదా. చెప్పండి.
హాయ్ ఎవ్రీవన్, అందరికీ శ్రీవారి వెంకటేశ్వర శ్రీమతి తరఫున అండ్ మా కుటుంబం తరఫున మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. ఈరోజు జషుకి ప్రోగ్రామ్ అంటే వాళ్ళ స్కూల్లో చేస్తారు కదా సెలబ్రేషన్స్, ఆ సెలబ్రేషన్లో జషుది డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది, ఫ్రంట్ రోలో తనే ఉందంట. సో ఇప్పుడు తొందరగా తను తీసుకెళ్ళి డ్రాప్ చేస్తే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత మెయిన్ ఏదైతే ఉంటుందో ఆ టైంకి మేము వెళ్ళాలి పేరెంట్స్ని. సో జషు అయితే స్కూల్కి వెళ్తుంది, వేదార్థికి ఆప్షనల్ హాలిడే. సో వేదు ఏంటంటే తను రెడీ చేయడానికి టైం సరిపోయింది, ఇంకా మాతో పాటు వేదు కూడా వస్తాడు అప్పుడు. సో మీ అందరూ మమ్మల్ని ఇలానే ఆదరించాలని కోరుకుంటూ అండ్ మా పిల్లల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటూ జషు అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మా జషుకి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో జషు కనిపిస్తే చాలు జషు ఎక్కడ అని అడుగుతుంటారు. సో అందరికీ మరొకసారి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. రేణు తర్వాత వ్లాగ్లో చాలా మాట్లాడుతుంది, ఎందుకంటే ఆఫీస్లో కూడా కొన్ని అంటే మేము సెలబ్రేషన్ లాగా కాకుండా అంటే వీఆర్ డెకరేటింగ్ చేస్తున్నాము. మీకు ఆ వీడియో అంతా మీరు కంటిన్యూగా చూడండి. థ్యాంక్ యూ. ఒక నిమిషం. బాయ్ చిట్టి తల్లి. కింద డ్రాప్స్ అయినా డాట్స్ ఒకటి ఆరెంజ్ ఒకటి వైట్ ఒకటి. జషు బాయ్ బాయ్ బాయ్. సో ఎర్లీగా వెళ్ళారు కదా అండి వేణుగారు జస్వికాని డ్రాప్ చేసేసి, అక్కడి నుంచి నాకు ఇలా వీడియోస్ అయితే పంపించారనమాట. నేను అంత మార్నింగే వెళ్ళలేకపోయాను, నాకు కొన్ని వర్క్స్ ఉన్నాయి. సో అవి కంప్లీట్ చేసుకొని వేదార్థం తీసుకొని నేను ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళేసరికి గాలికి అన్నీ ఊడిపోయాయంట, ఇప్పుడు మళ్ళీ అరేంజ్ చేయాలి అని చెప్పేసి అని అంటున్నారు. అంత పొద్దున్నే వెళ్తేనే అంటే మార్నింగే వెళ్తే సెలబ్రేషన్స్ కూడా ఫాస్ట్గా చేసేయచ్చు, అందరూ వచ్చినప్పుడు మళ్ళీ మనం మంచిగా గ్యాదర్ అవ్వచ్చు అన్నట్టుగా అనుకున్నామన్నమాట ఆఫీస్కి అందరు రీచ్ అయ్యేలోపు. సో ఇలా సెలబ్రేషన్స్కి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఫినిష్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి మార్నింగే వెళ్ళారు. అండ్ ఎంప్లాయీస్ కూడా ఎర్లీ మార్నింగే వచ్చేసారండి. సెలబ్రేషన్స్ అంటే మనకి ఫ్లాగ్ హోస్టింగ్ కానివ్వండి, మన యాంథమ్ ప్లే చేసుకున్న అది మనం ఎర్లీ మార్నింగే కంప్లీట్ చేసుకుంటాం కదా, బిఫోర్ అంటే ఆల్మోస్ట్ 9-10 లోపు 9 వరకు కంప్లీట్ అయిపోతాయి ఎక్కడైనా కూడా. అందుకోసం అని చెప్పేసి మేము కూడా ఎర్లీగానే అరేంజ్ చేయాలి అని అనుకున్నాము. నేను ఇవి అరేంజ్ చేసే లోపు నేను కూడా రీచ్ అయిపోతాను అనమాట. ఎందుకనంటే ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పటికి వీడియో వచ్చేసరికి అంతా సెలబ్రేషన్ అంతా కూడా అయిపోతుంది. జస్ట్ ఇది ఎర్లీ మార్నింగ్ తీసిన వీడియో. దీని తర్వాత సెలబ్రేషన్కి సంబంధించిన కానివ్వండి ఇంకా రిమైనింగ్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీకు ఫస్ట్ చూపించిందంతా కూడా రిసెప్షన్ కౌంటర్ అండి, రిసెప్షన్ కౌంటర్ ప్లస్ వెయిటింగ్ హాల్ లాగా ఉంటుందన్నమాట, సిట్టింగ్ ఏరియా. దాని తర్వాత ఇప్పుడు ఇవి చూపించేవి క్యాబిన్స్, రైట్ సైడ్లో ఉన్నవి 2 క్యాబిన్స్ అండ్ లెఫ్ట్ సైడ్ అంతా కూడా మీటింగ్ హాల్, స్టూడియో ఉంటుంది. దాని తర్వాత ఇదంతా వర్క్ స్పేస్ అన్నమాట. ఇప్పుడు వేణుగారు చూపించేది నా క్యాబిన్. దాని తర్వాత పక్కనే వేణుగారి క్యాబిన్ అనమాట. సో ఇప్పుడు వేణుగారి క్యాబిన్కే డెకరేషన్ చేస్తున్నారు. దాని తర్వాత ప్యాంట్రీ ఉంటుంది, స్మాల్ ప్యాంట్రీ ఉంటుంది, అంటే కిచెన్ లాగా. ఎవరైనా గెస్ట్లు ఎప్పుడైనా వచ్చినప్పుడు టీ కాఫీ అలాంటివి అరేంజ్ చేస్తూ ఉంటారు. సో హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సింక్ అన్నీ ఉంటాయి అందులో. సో కంప్లీట్గా ఆఫీస్ అయితే ఇదండి లుక్, చూడండి ఎలా ఉందో. చాలా క్యూట్గా అనిపిస్తుంది నాకే ఇలా డెకరేషన్ చేసిన తర్వాత. మా ఎంప్లాయీస్ అయితే చాలా హెల్ప్ చేస్తారండి, ఏమైనా ఈవెంట్స్ ఉన్నా కానివ్వండి, అరేంజ్మెంట్స్ ఏమైనా చెయ్యాలి అన్నా కూడా బాగా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. యాక్టివ్గా ఉంటారు అన్ని విషయాలలో. మంచి టీం దొరికింది మాకైతే. సో మేమందరం వర్క్ ఎంజాయ్ చేసుకుంటూ అలానే మంచిగా అన్నీ వర్క్ ఎంజాయ్ చేస్తున్నాము, అట్ ద సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ లాగా మేమైతే ఎంజాయ్మెంట్ అయితే చేస్తున్నాము. సో ఈ వీడియో అయితే డెఫినెట్గా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బిల్మో రియాలిటీ గ్రూప్ని ఫాలో కాని వాళ్ళు ఇన్స్టా పేజీని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.